నమస్తే అండి. ఈ పూట మనం నిరుద్యోగ కర్మాగారాలు గురించి మాట్లాడుకుందాం. నిరుద్యోగ కర్మాగారాలు అంటే ఏమిటంటే నిరుద్యోగులను తయారు చేసే పాఠశాలలు, స్కూల్స్, కాలేజెస్ మొదలైనవి అన్నమాట. ఈ నిరుద్యోగ కర్మాగారాలు ఎలా పనిచేస్తాయో ఒకసారి అందరికీ తెలిసిన విషయం మళ్ళీ మనం చెప్పుకుందాం. ఒక్కొక్క విషయం అప్పుడప్పుడు మననం చేసుకోకపోతే అండి మన దృష్టి ఉండదు. మనం ఆ విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాం, పక్క విషయాల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. దృష్టి సరిగ్గా ఉండదండి. ఈ నిరుద్యోగ కర్మాగారాల గురించి మాట్లాడుకునేటప్పుడు పిల్లలు పుట్టగానే ఏ కాన్వెంట్లో చేసేయాలి, ఏ కాన్వెంట్లో చేర్పించాలి, ఇవి ఆలోచనలు తల్లిదండ్రులకి. ఫలానా కాన్వెంట్లో ఫీజు ఎంత, ఏమండి? ఉదాహరణకి మా మనవరాల్లో చూసుకుందాం. వాళ్ళు ఏదో ఫలానా కాన్వెంట్ అయితే ఎంత ఫీజు, ఫలానా కాన్వెంట్ అయితే ఎంత ఫీజు అని చెప్పుకోవడం విన్నాను. నేను ఒక్కటే చెప్పాను, మీకు వీలైతే గవర్నమెంట్ స్కూల్లో చేర్పించండి. లేదు, కాదు, కూడదు అంటే ఏదో నార్మల్గా అతి సామాన్యమైనటువంటి ఏదైనా కాన్వెంట్ ఉంటే అందులో చేర్పించండి చాలు అన్నాను. అయితే వాళ్ళు ఏదో ఎవరి గురించో చెప్తూ నెలకేదో ఇంత అని, సంవత్సరానికి ఇంత అని ఏదో చెప్పుకొచ్చారు. ఇవన్నీ వేస్ట్. ఇప్పుడైతే వేస్ట్ అండి. ఒకప్పుడైతే కాన్వెంట్లో విద్య నేర్చుకుంటే ఏదో ప్రతిభావంతులుగా తయారయ్యేవారు. ఈ ఎలిమెంటరీ స్కూల్స్లోనూ, హై స్కూల్స్లోనూ అంత ప్రతిభావంతులుగా ఉండేవారు కాదు. ఎందుకంటే అప్పట్లో పాఠాలు సరిగ్గా చెప్పేవారు కాదు. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయులు ఎంతో కొంత పాఠాలు చెప్తున్నారు. పాఠాలు చెప్పడం ఎక్కడో ఒకళ్ళో ఇద్దరు ఉంటే ఉండొచ్చు, కానీ పాఠాలు చెప్పి తరబిదిస్తున్నారు అర్థవంతంగా. మా హయాంలో అయితే పాఠాలు ఏమి ఉండేవి కదండి. వాళ్ళే ఎవడో మహానుభావులు ఒకళ్ళో ఇద్దరు ఉండేవారు, వాళ్ళు పాఠాలు చెప్పడానికి ప్రయత్నం చేసేవారు. అది మళ్ళీ మాట్లాడుకుందాం మనం. ముందు ఈ నిరుద్యోగ కర్మాగారాల గురించి చూసుకుంటే, ఇప్పుడు సంవత్సరానికి సపోజ్ మనకి 1,00,000 ఫీజు అనుకుందాం. ఇది ఎల్కేజీకో, యూకేజీకో, ఇంకా దానికంటే ఏదో కింద ఉండేదో ప్లే స్కూల్స్కో సంవత్సరానికి 1,00,000 చూసుకుందాం ఉన్నాయి. ఇది ఒక అమ్మాయిని కానీ ఒక బాబుని కానీ మనం కాన్వెంట్లో చేర్పించాలంటే, అంటే ఆ అమ్మాయి ఫస్ట్ అలా చేర్పించగానే మనం ₹1,00,000, లేకపోతే తర్వాత టర్మ్స్ వారీగాను మనం ₹1,00,000 కట్టాలి. ఇవి కాకుండా ఏవో వేరే ఖర్చు ఉంటాయి, ఏవో 25,000 చూసుకుందాం. 1,25,000 ఉన్నాయి అంటే నెక్స్ట్ ఇయర్కి ఎంత అవుతుంది? 1,50,000. మళ్ళీ తర్వాత 2. మొత్తం మీద ఈ అమ్మాయి లేదా ఈ బాబు హై స్కూల్ స్థాయికి వచ్చేప్పటికి ఎన్ని లక్షలు అవుతాయి? తక్కువలో తక్కువ 15,00,000 చూసుకుందామండి. హై స్కూల్ స్థాయికి వచ్చేప్పటికి 15,00,000. వీళ్ళు ఏం నేర్పిస్తారు? ఏదో ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, రకరకాల ఏదో సబ్జెక్ట్స్ ఉంటాయి, నేర్పిస్తారు. కాన్వెంట్లో విద్య వస్తుంది కాదని నేను. కాన్వెంట్లో ఏంటంటే టీచర్స్ ప్రతి విద్యార్థి పట్ల శ్రద్ధ చూపిస్తారు, ప్రతి విద్యార్థి మీద దృష్టి పెడతారు. అందువలన ఎంతో కొంత చదువు వస్తుంది. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాన్వెంట్లో చేర్చకుండా ఉండటానికి కారణాలు ఏమిటో చెప్తాను. మనకి ఒకప్పుడు ఇంగ్లీష్ అంటే ఒక గొప్ప బ్రహ్మాండమైనటువంటి విద్య. ఇప్పుడు ఇంగ్లీష్ అలా కాదు. అన్ని యాప్స్ వచ్చేసినాయి. ఎప్పుడైతే ఈ సెల్ ఫోన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్స్ ఇవన్నీ వచ్చేసినాయో, నెట్వర్క్ యాప్స్ తయారు చేస్తున్నారు. కొన్ని యాప్స్ ఎలా ఉంటాయంటే మనం తెలుగు, ఇంగ్లీషు లేదా అరవం లేదా ఇంకోటి ప్రతి భాషలోనూ కూడా స్పాట్లో తర్జుమా చేయడానికి యాప్స్ అవసరమైనవి. ఒకప్పుడు కొంతమంది ఏమనేవారంటే
బహుభాషా సామర్థ్యాలు ఉండాలని చెప్పేసి అనేవారు. నిజమే, బహుభాషా సామర్థ్యాలు ఉండాలంటే కాన్వెంట్లోనే చదవక్కర్లేదు. అక్షరాలు రాని వాళ్ళు కూడా బహుభాషా సామర్థ్యం ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అక్షరాలు రాని వాళ్ళు, అంకెల చేత కాని వాళ్ళు, బహుభాషా సామర్థ్యం ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాస్తో కోస్తో రాయగలిగే చేయగలిగే వాళ్ళు ఉన్నారు. 2 భాషల్లోనూ రాయగలిగి మాటలు అర్థం చేసుకోగలిగే వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ ఇంగ్లీష్ కానీ, ఫ్రెంచ్ కానీ, డచ్ కానీ, ఇంకోటి కానీ ఏదో ఫలానా లాంగ్వేజ్ నేర్చుకుంటే ఫలానా చోటుకి వెళ్ళిపోవచ్చు, ఫలానా లాంగ్వేజ్ నేర్చుకుంటే ఫలానా చేసేయచ్చు అనేది అనుకుంటున్నారు. దానివల్ల లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారంటే ఇక్కడ లాంగ్వేజ్ ఇంగ్లీష్ తప్పించి మనకి లోకల్గా ఏమీ నేర్పించట్లేదు ఏ కాన్వెంట్లో కూడా. ఏమన్నా హైదరాబాద్ వంటి సిటీస్లో ఏమన్నా ఉంటే ఉండొచ్చు, చెన్నై ఏది విదేశీ భాషలు అవి నేర్పించే ఇన్స్టిట్యూట్లు అవి ఉంటే ఉండొచ్చు. అక్కడ కూడా విపరీతమైన ఫీజులు ఉంటాయి. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్న తర్వాత మళ్ళీ 10+2 చేయాలి. అది ఇంజనీరింగో ఇంకోటో. ఆ తర్వాత మళ్ళీ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్. అక్కడతో తృప్తి ఉండదు. మళ్ళీ ఇంకోటి ఏదో సినిమాలో చెప్పాడు, అదైన తర్వాత ఇది, ఇదైన తర్వాత ఇది, ఇన్ని నేర్చుకున్న ఉపాధులు లేవని చెప్తాడు. సరదాగా ఉంటుంది ఆ డైలాగ్. అతనే చెప్తేనే బాగుంటుంది, అందరూ చెప్పలేరు ఆ డైలాగ్ని. అలాగా ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇంత భాషా సామర్థ్యాలు, ఇంత టెక్నికల్ నాలెడ్జ్ నేర్చుకుని మళ్ళీ ఏదో పన్నసాలు పెట్టుకుంటాను, గేదెలు మేపుకుంటాను, గొర్రెలు మేపుకుంటాను, వ్యవసాయం చేసుకుంటాను, ఇవన్నీ అవసరం మనకి. ఒక సినిమాలో డైలాగ్ చెప్తారండి, అది ఈ మధ్యన వచ్చిన సినిమా. అందులో నితిన్ అనుకుంటాను హీరో, ఒక డాక్టర్ గారు ఉంటారు, మానసిక డాక్టర్ గారు. సినిమాలు చాలా బాగుంటాయండి బాబు. సినిమాలు మనం పురాణాలు చదవక్కర్లేదు, సినిమాలు చూస్తే చాలు మనకు నాలెడ్జ్ వస్తుంది, ఎంతో కొంత వస్తుంది. ఆ మానసిక డాక్టర్ గారు ఏమంటారంటే, ఒక మారిన పేషెంట్ చూస్తే మరో పేషెంట్ మారుతారని చెప్పేసి హీరోని తీసుకొచ్చారంటాడు అందులో. ఎంత చక్కగానే పదము చూడండి. ఒక మారిన పేషెంట్ని చూస్తే అంటే ఇంకో పేషెంట్ మారుతారట, అందుకని ఈ పేషెంట్కి తోడుగా ఇంకో పేషెంట్ కూడా రమ్మన్నానని చెప్పేసి ఎవరితోటో మాట్లాడుతుంటాడు. అలాగా మనం ఈ న్యూస్ ఛానల్స్ లేదా యూట్యూబ్ ఛానల్స్ లేకపోతే ఇంకోటి ఏదో పత్రికలు చూస్తుంటే మనం అమెరికాలో ఏదో విద్య వదిలేసో ఉపాధి వదిలేసో ఇక్కడికి వచ్చి డైరీ ఫారం పెట్టుకున్నారని మనం ఏవో వార్తలు వింటూ ఉంటాం, చూస్తుంటాం. అదే తప్పుడు విషయమే కాదు. కాకపోతే ఏంటంటే బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది అన్నమాట. మన ఈ కాన్వెంట్ల మీద, విద్యా వ్యవస్థ మీద, టెక్నికల్ నాలెడ్జ్ మీద పెట్టిన డబ్బు అంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. ఆ రోజునే మనం ఆ 15 లక్షలను లేదా ప్రతి సంవత్సరం చిన్నప్పటి నుంచి అమ్మాయి లేదా బాబు చదివించినప్పుడు చిన్న వయసు నుంచి కూడా వాళ్ళకి మనం నెలకు ₹1,00,000 ఖర్చు పెడుతున్నాం కదా, ఈ ₹1,00,000 మనం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, ఏదో బ్యాంకులో చేసుకోండి, నేషనల్ బ్యాంకులో, లేదు ఏదో షేర్స్ ఏవో ఉంటారో అవి కొనుక్కోండి. షేర్ మార్కెట్ అంత గోల్మాల్ అయిపోయింది ఏం కాదండి. దానికి ఏంటంటే ఓపిక అవసరం అని చెప్పేసి మనకి పెద్దలు చెప్తున్నారు. షేర్ మార్కెట్లో ఓపిక ఉండాలంటున్నారు, అంతేగాని ఈవేళ వేసి రేపు కావాలంటే వచ్చేవండి. షేర్ మార్కెట్లో పెట్టుకోండి. ప్రతి సంవత్సరం అమ్మాయి పేర లేదా బాబు పేర మీరు షేర్ మార్కెట్లో ఎంత కట్టేయండి, లేదా ఉన్నప్పుడు కట్టేయండి. ప్రతి సంవత్సరం అనే అవసరం ఏముంది? ఒక 5,000 ఉంటే కట్టేయండి, 10,000 ఉంటే కట్టేయండి. మామూలు స్కూల్లో చదివించండి, అది కూడా అవసరం లేకపోతే మీ ఇంటి దగ్గర చెప్పుకోండి. ఎలాగ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్స్ మనకి ఎలాగే ఉన్నాయి. ఇప్పుడు ఎలాగ గవర్నమెంట్ ఉపాధి ఏమి ఇవ్వట్లేదండి. ఏ గవర్నమెంట్ కూడా ఉపాధి ఇవ్వట్లేదు. ఎందుకంటే జీతాలు పెరిగిపోయినాయి, అలవెన్స్లు పెరిగిపోయినాయి, సెలవులు పెరిగిపోయినాయి, గవర్నమెంట్ జీతాలు తేలేకపోతుంది, పన్నులు వసూలు చేయలేకపోతుంది. పన్నులు వసూలు చేస్తేనే కదండి గవర్నమెంట్ జీతాలు తీసుకొచ్చేది. ఇప్పుడు లక్షల జీతాలు ఇవ్వమంటే ఎక్కడ ఇస్తారు వాళ్ళు మాత్రం? అవి కాకుండా ఏవో రకరకాల సమస్యలు. అందుకని గవర్నమెంట్ ఉద్యోగాలు ఏమి భర్తీ చేయట్లేదండి. ప్రైవేట్ ఉద్యోగాలు భర్తీ చేసి మేము కాబట్టి గవర్నమెంట్ ఈ ప్రైవేట్ ఉద్యోగాలు భర్తీ చేసామని డప్పు కొట్టుకుంటున్నారు, అంతే అండి. అదే క్యాంపస్ సెలక్షన్లో గవర్నమెంట్ సంబంధం ఏంటండి అసలు? ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తి ఎవరో నువ్వు మీరో నేను ఉన్నాం, మనకు ఫ్యాక్టరీవో ఇంకోటో ఫర్మో ఉంది, దాంట్లో మనకి మ్యాన్ పవర్ కావాలి. మ్యాన్ పవర్కి మనం సెలక్షన్ చేసుకుంటాం, కానీ గవర్నమెంట్కి సంబంధం ఏంటండి? అదే గవర్నమెంట్ ఇచ్చేసాం, ఇన్ని ఉద్యోగాలు కల్పించేది, అసలు గవర్నమెంట్కి సంబంధం లేదండి. అది గవర్నమెంట్ తను
గవర్నమెంటు జాబ్స్ని రిక్రూట్ చేస్తే చెప్పుకోవాలి, ఇన్ని జాబ్స్ మేము రిక్రూట్ చేస్తాం ఫలానా డిపార్ట్మెంట్లో అని చెప్పి చెప్పుకోవాలి. అవునండి. ప్రైవేట్ ఉపాధిని మీ ఉపాధి కింద చెప్పకూడదు. అవునండి, అది పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ అబ్బాయి మైనార్టీ తీరేటప్పటికి లేదా ఆ పాప మైనార్టీ తీరేటప్పటికి ఎంత వస్తుందండి? ఎన్ని లక్షలు? ప్రతి నెల 10,000 చూడండి. అలా 20 సంవత్సరాల పాటు లెక్కేసుకోండి. అలా వచ్చిన డబ్బల్లా మీరు ఒక గోతులో పెట్టేశారనుకోండి, డిబ్బీలో పెట్టేశారనుకోండి, లేదా ఇన్వెస్ట్మెంట్ చేశాను ఏదో ఒకటి అనుకోండి, దాని ఒక చూడొద్దు, ఇంకా అస్సలు దాని ఒక చూడొద్దు. ఇప్పుడు కాన్వెంట్లకు పోస్తున్నారు కదా, విద్యా సంస్థలకు పోస్తున్నారు, అక్కడికి వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడుతున్నారు, డబ్బు ఇస్తున్నారు, చేతులు కట్టుకుని నిలబడుతున్నారు. అక్కడ ఉన్నాయి వాళ్ళు ఆడినట్టు వాళ్ళు ఎలా ఆడిస్తే అలా ఆడుతున్నారు. ఇవాళ పేరెంట్స్ పరిస్థితి ఎలా ఉందంటే కోతులను ఆడించినట్టు ఆడిస్తున్నారు విద్యా వ్యవస్థలో వాళ్ళు. ఉన్నాయి. అందువలన ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. 20 సంవత్సరాలు అయ్యేప్పటికీ కోట్ల రూపాయలు అవుతాయండి. మనిషికి నాలెడ్జ్ అన్నది ఏదో రకంగా వచ్చేస్తుందండి. కేవలం టీచర్స్ కూర్చోబెట్టి ఏం చెప్పక్కర్లేదు. అక్షరాలు రాని వాళ్ళు 100 కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారండి మా కళ్ళ ముందు. అవునండి. అక్షరాలు రాని వాళ్ళు, కనీసం అయినటువంటి అవసరాలు తీర్చుకోలేని వాళ్ళు ఎంతోమంది కోట్లాది రూపాయలు సంపాదించి ఎకరాలు కొని పెద్ద పెద్ద బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నాకు తెలిసి. వాళ్ళతోటే పాటు చదువుకుని ఉన్నత చదువులు చదువుకుని ఖాళీగా కూర్చొని గోల్డ్ గెలుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ అదృష్టమే ప్రధానం. ఏం చేశారన్నది కదండి. అమెరికా వెళ్ళటం ఏం గొప్ప కాదు, ఫ్రాన్స్ వెళ్ళటం ఏం గొప్ప కాదండి. ఉన్న ఊళ్ళో సంతోషంగా బతకడమే గొప్ప. మనం ఏమనుకుంటా ఉంటే వాళ్ళ కళ్ళజోళ్ళు, వాళ్ళ హడావిడి, వాళ్ళ మేకప్స్ అన్నీ చూసి బాబాయ్ ఫలానా ఆవిడి లేదా ఫలానా ఆయన ఎంతో గొప్ప జీవితాన్ని పొందుతున్నారు, ఎంతో గొప్ప సంతోషంగా ఉన్నారు అనుకుంటాం. అది మనకి బయటికి కనబడే ఆర్భాటం మాత్రమే. లోపల వేరే వెర్షన్ ఉంటుందండి. అమెరికాలో వేరే వెర్షన్ ఉంటుంది, లేదా ఫ్రాన్స్లో వేరే వెర్షన్ ఉంటుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళి సంపాదించుకుని వస్తే పర్వాలేదు. అక్కడ జీవన విధానానికి అలవాటు పడిపోయి అదే గొప్ప అనుకుంటే మాత్రం అది ఒక అవివేకం. నేను చూస్తూ ఉంటాను వీళ్ళు ఎలా బతుకుతున్నారో బాబు అని. మనకి ఎన్ని రకాల ఆహార పదార్థాలు ఉన్నాయండి. లేదా అమెరికాలో అంట ఏదో పిజ్జా అంట, బర్గర్ అంట, కేక్ అంట. అవి ఎందుకంటే అది తేడా తిండి తిన్నా ఒకటే తినబోయిన ఒకటే. వాంతి వస్తుంది, ఒకటి ఇంకోటి తినకపోతే వాంతి వస్తుంది కూడాను. కొన్ని చోట అయితే మరీ దారుణం, కప్పల్ని పావుల్ని కూడా వండుకు తినేస్తూ ఉంటారంట. అది చూడడానికి అసహ్యంగా ఉంటుంది. ఎప్పుడైనా వస్తే దాన్ని అలా టచ్ చేయడానికే చిరాకు ఉంటుందన్నమాట. మాంసాహారాలే అసహించుకుని తిండి తింటారు కొన్ని చోట్ల. మరి అలాంటి చోట్లకి మనం వెళ్ళటం అవసరం ఉంటారా? మన ఊళ్ళో మనం హాయిగా ఏదో చిన్న ఇల్లు కట్టుకుని మనం ఏదో వృత్తో వ్యాపారం చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు. మనం చూసి దృష్టిలో ఉంటుందండి. మనంత హ్యాపీగా ఎవరైనా ఉంటున్నారా ఉండరా అన్నది మనకి పెద్దలు చెప్తున్నారు. మనం టైం ప్రకారం తింటున్నామా అయితే హ్యాపీ, టైం ప్రకారం పడుకుంటున్నాం కదా హ్యాపీ. ఇంకేంటండి మనిషికి కావాల్సింది అంతకంటే ఇంకేముంది? ఏదో కొంచెం డబ్బులు ఖర్చు పెట్టుకుని ఖర్చులు తగ్గించుకుని మీరు మేకప్ అవ్వండి రకరకాలుగా. మనం మేకప్ అంటారు కానీ మేకప్ చేసుకున్నప్పుడు వింత జంతువుల కింద కనపడతారు నాకు. ఇప్పుడు ఏమనుకోవద్దు, నార్మల్గా చూస్తే చాలా బాగుంటారు. మేకప్ చేసుకునేప్పటికి ఎందుకో వింత జంతువుల్లో ఉంటారండి వాళ్ళు. అదే దరిద్రం, నాకు అర్థం కాదు. మా ఊళ్ళో ఒక అమ్మాయి ఉంటుంది. అమ్మాయికి పాపం 12 ఏళ్ళు ఎంతో ఉంటుంది, చాలా బాగుంటుంది. వాళ్ళ మదరు ఫాదరు కూడా అదే తల్లిదండ్రులు ఇద్దరు కూడా చాలా నీట్గా చాలా బాగుంటారు, పద్ధతిగా. ముక్క ఉడకలు కూడా లక్ష్మీదేవి రూపంలో ఉంటారు వాళ్ళు అందంగా. ఈ అమ్మాయి కూడా అలాగే ఉంది. కానీ ఈ అమ్మాయికి ఎవరు నేర్పారు కానీ పాపం మేకప్ వేసుకోవడం నేర్పారు. మేకప్ వేసుకున్న తర్వాత ఏదో వింత జంతువు ఏదో విదేశాల నుంచో లేదా పైనుంచి ఎక్కడి నుంచి వింత జంతువు ఊడిపడిందా అన్నట్టుగా ఏదో సినిమాలో చూపిస్తారు కదా, అదేదో సినిమా పెద్ద హిట్ అయిపోయింది. కూతుల్లో ఉంటారు, అలా వింత జంతువుల్లాగా ఉంటారన్నమాట మేకప్ వేసుకుని. చాలామంది తెలియదండి ఈ మేకప్లో ఉండే దరిద్రం ఏంటన్నది. చాలామంది తెలియదు. సినిమా హీరోలు హీరోయిన్లు చూస్తూ ఉంటారు, మేకప్ వేసుకుంటే ఎంత వరస్ట్గానే ఉంటారు. మేకప్ లేకుండానే హ్యాపీగా ఉంటారు వాళ్ళు.
చాలా బాగుంటుంది మేకప్ లేకుండా. మేకప్ వేసుకుంటే వాళ్ళు చూడలేమండి, అదో రకం ఏదో వింత జంతువుల్లో ఉంటారు వాళ్ళు, ఎవరు కూడా. అలాగా మనం ఆర్భాటాలను చూసి భ్రమపడకూడదు. మన శరీరం ఎలా ఉందో అలాగే ఉంచుకోవాలి. కాస్తంత ఏదో పక్కన వాడికి ఇబ్బంది లేకుండా కొంచెం పౌడర్ రాసుకోవాలి, ఏదో బొట్టు పెట్టుకోవాలి, అయిపోయింది. శుభ్రమైన దుస్తులు ధరించాలి. దానికి వేలకు వేలు లక్షలు లక్షలు పెట్టి దుస్తులు ఏం ధరించక్కర్లేదండి. దుస్తుల మీద పెట్టే డబ్బు వేస్ట్ అనమాట అండి. ఎంత దాని గురించి మళ్ళీ మాట్లాడతాను. ఏమన్నా అందువలన మీరు ఉన్నత చదువులు చదివించేసి పిల్లల్ని నిరుద్యోగులుగా తయారు చేయటం, తీరా ఎంత చదువు చదివిన దాకా వాడు ఏ పని చేయలేకపోవటం, ఎందులోనూ మసలు లేకపోవటం, ఎవరితోటి కలవలేకపోవటం, ఇలాంటి సమస్యలు అన్నీ వస్తాయన్నమాట అండి. ఇది మళ్ళీ పెద్ద డిజార్డర్స్ కింద తయారైపోతాయి మనిషికి. అంటే మన చేతులతో మనమే డబ్బు ఖర్చు పెట్టి పిల్లల్ని పాడు చేస్తున్నాం. అవునా? మన చేతులతో మనమే డబ్బు ఖర్చు పెట్టి పిల్లల్ని పాడు చేస్తూనే ఉంటాయి. అది గమనించట్లేదు మీరు. గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకురండి, మరిన్ని స్కూల్ పెట్టమనండి. మనం అలా గవర్నమెంట్ పనులు కడుతున్నాం, గవర్నమెంట్ స్కూల్లో చదివించుకోండి. ఎంత వస్తే అంతే వస్తుంది. చదువు వస్తే అంతే చదువు వస్తుందండి. భగవంతుడు ఎవరిని ఎక్కడ పెట్టాలో పెడతాడు. అవునండి. మనం ఎందుకు అప్పులు చేసేసి ఆస్తులు అమ్మేసుకుని పిల్లలు చదివించేయటం, వాళ్ళ తర్వాత ఎక్కడికో పోవటం, ఎక్కడికో పోయిన తర్వాత వాళ్ళు ఎప్పుడు వస్తారా అని కళ్ళు కాయలు కాజలు ఎదురు చూడటం, ఇవన్నీ రకరకాల సమస్యలు. కొంతమంది అంటారు మేధావులు, ఎక్కడ కాకపోతే అక్కడ ఉపాధి ఉంటుంది, అక్కడే రేటు ఉంటుంది. రైటే కాదనం, కానీ ఇక్కడున్న సదుపాయాలు అక్కడ ఉండవు. ఇక్కడ మనం ఉండిపెట్టిన లెక్క రాదండి పిల్లలకి. అక్కడ ఏదో తిని తినక గడిపేస్తారు. అదే చెడ్డ తిండి. ఇప్పుడు ఆ దేశంలో వాళ్ళకైతే అది మంచి తిండి. ఉదాహరణ కొన్ని ప్రాంతాలకు వెళ్తే వెజిటేరియన్ ఫుడ్ దొరకట్లేదండి. అంటే మన దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లోకి వెళ్తే అసలు వెజిటేరియన్ ఫుడ్డే దొరకట్లేదు. వెజిటేరియన్ ఫుడ్ అమ్మేవాడు మనకు భగవంతుడితో సమానం ఉన్నట్టుగా ఉంటున్నాయి కొన్ని ప్రాంతాలు. ఇప్పుడు విదేశాల పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. మన చిన్నప్పటి నుంచి వెజిటేరియన్ అలవాటు అయిపోయి కొత్తగా ఇంకో చోటకి వెళ్ళి అక్కడ ఏమీ తినలేము. వెజిటబుల్స్ కావాలంటే దొరకవు. ఎందుకంటే ఇప్పుడు మనకి టూరిజం అని చెప్పేసి రకరకాల అడవి ప్రాంతాల్లోకి వెళ్తున్నారు. అక్కడ వెజిటేరియన్ కూరగాయలు కావాలన్నా, అన్నం కావాలన్నా దొరకట్లేదండి. చెప్తున్నారు నాకు ఏళ్ళు వచ్చిన వాళ్ళు. చాలా కాస్ట్ పెడితేనే కానీ దొరకదు, అది రుచి ఉండదు. అలాగే ఏంటంటే అండి, మనం డబ్బు ఇచ్చి ఈ నిరుద్యోగ కర్మాగారాలని పోషించవలసిన అవసరం లేదు. డబ్బిచ్చి వాళ్ళ దగ్గర చేతులు కట్టుకోవాల్సిన అవసరం లేదు. డబ్బిచ్చి వాళ్ళు చెప్పినట్టు యూనిఫామ్స్, వాళ్ళు చెప్పినట్టు బుక్స్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. డబ్బిచ్చి మనం మన పిల్లలకి బర్త్డే చేయమని చెప్పేసి అక్కడ పార్టీ చేయవలసిన అవసరం లేదు. ఈ మధ్యన కాన్వెంట్లో ఈ బర్త్డే పార్టీలు ఒకటి ఎక్కువైపోయినాయండి. బర్త్డే పార్టీలు కాన్వెంట్లు ఎందుకండి? మన ఇంట్లో మన అమ్మ నాన్న, లేకపోతే మన తల్లిదండ్రులు, లేకపోతే ఇంకో మన పెద్దలు ఎవరు చేస్తాం. అవునండి. బర్త్డే పార్టీ అక్కడెందుకు? ఎక్కడ హ్యాపీ బర్త్డే అని చెప్పుకోకపోతే మనం చచ్చిపోతామా? హ్యాపీ బర్త్డే అని చెప్పుకోకపోతే మనం ఏమన్నా వెనకబడిపోతామా విదేశాలతోటి? చిత్రం ఏంటంటే మన వాళ్ళకి ఒక జబ్బు ఉందండి. మాట్లాడితే బ్రిటిష్ వారిని, విదేశాల వాళ్ళని, క్రిస్టియన్స్ని విమర్శిస్తారు. ఈ హ్యాపీ బర్త్డేని, క్రికెట్ని మాత్రం వదలరు. ఈ దరిద్రాన్ని మాత్రం వదలరండి. మీరు విదేశాల వాళ్ళు మంచివాళ్ళు కాదు, విదేశీ మతాలు మంచివి కాదని చెప్పినప్పుడు హ్యాపీ బర్త్డేని వదిలేయండి. మీరు నిజమైన భారతీయులు అయితే హ్యాపీ బర్త్డే అనే పదాన్ని వదిలేయండి. క్రికెట్ని వదిలేయండి. మన గ్రామీణ ప్రాంతంలో ఆడుకునే ఆటలు ఆడుకోండి. అవి మాత్రం వదలరండి. అవి కావాలి హీరోజుని చూపించుకోవడానికి. ఉన్నాయి. అందువలన మనం నిరుద్యోగ కర్మాగారాలను పోషించొద్దు. ఇంకేం ఉద్యోగాలు ఉంటాయని నమ్మకం లేదండి. ఈ సాఫ్ట్వేర్లు అందరూ తిరిగి వచ్చేస్తున్నారు చాలామంది. అసలు ఈ సాఫ్ట్వేర్లు అందరూ ఎక్కడ ఉంటున్నారో, ఏం చేస్తున్నారో తెలియట్లేదని నాకు అర్థం కావట్లేదు. నాకు చిత్రమైన విషయం ఏంటంటే, పుట్టినట్టు సాఫ్ట్వేర్ అయిపోతున్నాడండి. ఎవరిని అడిగినా సరే ఇంజనీరింగ్, ఎంటెక్, బీటెక్ అంటున్నారు. వీళ్ళందరికీ ఉద్యోగాలు ఎక్కడ వస్తున్నాయి? అసలు ఎక్కడ వస్తున్నాయండి? అంత సాఫ్ట్వేర్ రంగం ఎక్కడుంది? అంత అవసరాలు ఎవరికి ఉన్నాయి? బస్సులు నడుస్తుందంటే డ్రైవర్లు అవసరం, లేదా ఫ్యాక్టరీ నడుస్తుందంటే లేబరు, లేదా అదే స్కిల్ టెక్నీషియన్స్ అవసరం.
లేదా అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్లో పనిచేయడానికి దానికి సంబంధించిన వాళ్ళు క్వాలిఫైడ్ పర్సన్స్ అవసరం. ఈ సాఫ్ట్వేర్లు అవసరం ఎవరికి ఉంటుందండి అంత అవసరం? అదేం డైరెక్ట్గా ఏది ఉత్పత్తి చేయదు కదా సాఫ్ట్వేర్ అనేది. ఎన్ని సాఫ్ట్వేర్ సంస్థలు ఎంతమందికి సర్వీస్ ఇచ్చేస్తాయి? ఎంతమంది ఉన్నారు సర్వీస్ ఇచ్చేసుకోవడానికి? నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ సాఫ్ట్వేర్లు అందరూ ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, నిజంగా వాళ్ళు అనుకున్నంత జీతం వస్తుందా, వాళ్ళు అనుకున్నంత బ్రతుకు మనం చూస్తామా అని నాకు అనుమానం అండి. ఏదో అనుమానం పడుతుంది. ఆడపిల్లలు హైదరాబాద్లో ఉంటున్నారు, మగపిల్లలు హైదరాబాద్లో ఉంటున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఏమన్నా అంటే సాఫ్ట్వేర్ జాబ్ అంటున్నారు. నాకు ఒక ఆయన అన్నాడు, సాఫ్ట్వేర్ లేదండి, ఏం లేదండి, వీళ్ళందరూ ఏదో కంపెనీలో చిన్న చిన్న కంపెనీలో ఏదో ట్రాన్సిస్టర్లు అవి అతికించుకుంటూ ఉంటారండి, అదే నేర్పుతారు, అసెంబ్లింగ్ చేస్తూ ఉంటారు ఏ యూనిట్లని, మనకు వచ్చే ఏదో సాఫ్ట్వేర్ గిఫ్ట్వేర్ అంటారండి, అందరూ సాఫ్ట్వేర్లు ఏమి ఉంటారండి అని ఒక ఆయన అన్నాడు. నిజం మనకు తెలియదు. అందువలన ఏం చదువు వస్తే ఆ చదువు, ఎంత వస్తే అంత చక్కగా మాట్లాడడం నేర్పించండి, మంచి వస్త్రధారణ నేర్పించండి, మంచి పద్ధతులు నేర్పించండి. అవునండి. వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసేయండి. ఏం జరిగితే అదే జరుగుతుంది. అవునండి. దూరపు కొండలు నునుపు అనుకోవద్దు. దూరపు కొండలు నునుపు అని అక్కడికి వెళ్ళిన దాకా ఉండి మంచినీళ్ళు కూడా దొరకవండి. కనీసం టాయిలెట్ అవసరాలు కూడా చాలామంది తీర్చుకోలేరు, నాకు తెలుసు. మన ప్రాంతంలో మనం హ్యాపీగా ఉన్నంత ఇదిగా బయట ప్రాంతాలకు వెళ్తే అన్నీ కరువేనండి. బయట ఏంటంటే అదో బిల్డప్లు ఇస్తారు అంతే కొంతమంది. అందువల్ల నిరుద్యోగ కర్మాగారాలను వదిలేద్దాం. నిరుద్యోగ కర్మాగారాలను మనం పోషించొద్దు. ప్రతి ఒక్కరూ లక్ష్యంగా పెట్టుకోవాలండి. అనవసరం అత్యాశలకు పోవద్దు. ఎంతోమంది పెద్దలు చెప్తున్నారు, ఆలోచించుకోండి. ఉంటానండి.